వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. రియల్ ఎస్టేట్లో స్తబ్దత ఉంది అంటున్నారు. అసలు ఉందా లేదా? స్తబ్దత అంటే ఏంటి? అంటే మనం గత 1 year నుంచి అయితే చూస్తూ ఉన్నాము. రియల్ ఎస్టేట్ అయితే పెరుగుతలేదు, తగ్గుతలేదు. సో అదే విధంగా అయితే ఉంటుంది. మరి ఇప్పుడు అసలు స్తబ్దత ఉందా దానికి లేదా? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మనం చూసుకున్నట్లయితే కనుక స్తబ్దత ఉందంటున్నారు. అసలు స్తబ్దత అంటే ఏంటి? అసలు ఉందా లేదా? రియల్ ఎస్టేట్లో స్తబ్దత ఉన్నమాట వాస్తవం అండి. ఎస్పెషల్లీగా హైదరాబాదే కాదు, డెఫినెట్గా ఆల్ ఓవర్ ఇండియానే కాదు, నేను చెప్తున్నాను వరల్డ్ వైడ్ కూడా. దీనికి డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. మనం ఒక లోకల్ గవర్నమెంటే కారణం కాదు, డిఫరెంట్ కారణాలు చాలా ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని అయితే అదేంటంటే ఎక్స్టర్నల్గా కొన్ని మనం గ్లోబల్ ఎకానమిక్ సిచ్యువేషన్స్ కానీ, గ్లోబల్ మ్యాక్రో లెవెల్ సిచ్యువేషన్స్ కానీ, గ్లోబల్ వార్స్, గ్లోబల్ టెన్షన్స్ కూడా ఒక ఫ్యాక్టర్. ఎందుకంటే ఎక్కడ ఈ రోజుల్లో వరల్డ్లో ఎక్కడ యుద్ధం జరిగినా కానీ దాని సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అవుతాయి. మనకు కావాల్సిన ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా ఏంటంటే ఎప్పుడైతే మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయో మన కంపెనీస్కి రావాల్సిన ఇన్కమ్ కానీ ప్రాఫిట్స్ కానీ తగ్గుతూ ఉంటాయి. అంటే ఇండైరెక్ట్గా ఎక్కడ జరిగినా కానీ ఏంటంటే ఇంపాక్ట్. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము. రష్యా యుక్రెయిన్ వార్ కానీ, ఇప్పుడు టెన్షన్ ఏది మనకి అన్ని టారిఫ్ వార్ జరుగుతుంది. టారిఫ్లు అంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీకి మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన రేట్కి వాళ్ళ కంట్రీలో కూడా ట్యాక్స్ మళ్ళీ విధించి అమ్ముతారు అన్నమాట. మన ఇండియా ఎక్కువ టారిఫ్స్ విధిస్తుంది అనే విధంగా కూడా ఏంటంటే మన యుఎస్లో రీసెంట్గా వచ్చిన ప్రెసిడెంట్ మన ట్రంప్ గారు కూడా ఏంటంటే ఎక్కువ టెన్షన్ అంటే టారిఫ్ వార్ జరుగుతూ ఉంది. ఈ టారిఫ్ వార్ ఏంటంటే గెలిచేది ఎవడు ఉండడు, కానీ అందరూ మాత్రం లాస్ అయితే డెఫినెట్గా. ఎందుకంటే ఒక సిస్టమ్ని బ్రేక్ చేయటం అనేది చాలా డిఫికల్ట్. ఒకసారి బ్రేక్ చేస్తే డివాస్టివేషన్ మనం చూస్తున్నాము. దాని యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు ఏముంటుంది ఏంటి అనేది మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్ చాలా వరకు తగ్గిపోయింది. 20-30% స్టాక్ మార్కెట్లో. అంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ ది ఎకానమీ అనమాట. యాక్చువల్లీ అటు అమెరికాలో కానీ ఇండియాలో కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనం ఇండియా సపరేట్గా ఐసోలేషన్ చేయలేము ఒకటి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఐటీ కంపెనీస్లో ఉన్న ఇంపాక్ట్, జాబ్ లాసెస్ కానీ, రిసెషన్ యుఎస్లో రాబోతుంది అంటున్నారు. ఆ రిసెషన్ ఇంపాక్ట్ కానీ ఇండియాలో ఉన్న కంపెనీస్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం చాలా వరకు చేసేది కూడా ఇండియన్ ఐటీ కంపెనీస్ అక్కడ జాబ్ వర్క్స్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అంటే టోటల్గా ఏంటంటే వాళ్ళు వచ్చేసి ఎక్కువ మనకి హైదరాబాద్ ఇన్వెస్టర్స్ వచ్చేది ఎవరండి? ఐటీ కంపెనీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దగ్గర ఎక్కువ డిస్పోజల్మెంట్ ఉంటుంది. యావరేజ్ శాలరీ లెవెల్స్ ఆర్ వెరీ హై కంపేర్ టు ఎనీ అదర్ ఇండస్ట్రీ అనమాట. అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ వీళ్ళు ఏంటంటే బిల్డర్స్ కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్స్ తీసుకురావడం, దాని డెవలప్మెంట్ లేఅవుట్స్ తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ విధంగా వచ్చే లెక్కని వాళ్ళకి భయపడుతున్నారు. ఐటీ పర్సన్స్ భయపడుతున్నారు. అరే ఇప్పుడు మనకి శాలరీ సరిగా లేదు, రేపు ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు అంటే ఒక విధమైన ఫియర్ సైకో అనేది ఒకటి. అది వచ్చేలాగే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేలాగే. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనకు చూసుకుంటే ఆర్థిక మాంద్యం అనేది అంటారు. యాక్చువల్గా అది స్తబ్దత అనేది ఉంది. కానీ ఈ స్తబ్దత, ఈ పరిస్థితి ఇంకా ఇప్పుడు వరకు అయితే రేట్స్ అయితే తగ్గలేదండి. కానీ ఇదే ఇంకా కొనసాగితే ఒక 6 months 1 year సాగితే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ మాత్రము లాసుల్లోకి పోవటం, దివాలా తీయటం మాత్రం ఖాయం. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే అవర్ పాలసీ డిఫెక్ట్ అని నేను చెప్పగలను ఓపెన్గా. కారణం ఏంటంటే ఏ ఎక్స్ కానీ ఏ వై కానీ ఎవడైనా వచ్చేసి రియల్ ఎస్టేట్లోకి వచ్చేసి డబ్బులు లేకుండా కూడా లేఅవుట్లు చేస్తున్నారు. ఎట్లాగా ప్రీ లాంచ్లు పెట్టేసేసి వన్ టైం పేమెంట్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ల్యాండ్ లేకపోయినా కానీ ఫ్రాడ్స్ చేస్తూ అమ్ముతున్నారు. అంటే యాక్చువల్గా వేరే ఇన్ అదర్ కంట్రీస్, అమెరికా అటువంటి కంట్రీస్ అట్లా కాదు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అమ్మాలి మొత్తం. ఇక్కడ అట్లా కాదు. ముందుగా ప్రీ లాంచ్ అని చెప్పేసి ముందుగా అమ్మేసేసి రైతుల దగ్గర ఆ డబ్బులు రైతులకు ఇచ్చేసి వీళ్ళు అగ్రిమెంట్లు చేసుకొని అమ్ముతున్నారు. అది చాలా డివాస్టింగ్. మనం అందుకని చాలా ఇప్పుడు రీసెంట్గా కూడా చాలా కంపెనీస్ పేర్లు చెప్పడం కన్నా పేర్లు చెప్పు మనం ఎందుకు లేదు, కానీ చాలా కంపెనీస్ కూడా ఏంటంటే ఫ్రాడ్ అండ్ కస్టమర్స్ అనేది చాలా ఇంపాక్ట్ లాస్ అవుతున్నారు. దీనివల్ల దీని యొక్క ప్రభావం ఏంటంటే ఎవరైనా ఇప్పుడు మనం ధైర్యం చేసి మనం పెట్టుబడి పెట్టాలన్నా కానీ రియల్ ఎస్టేట్ మీద పెట్టలేకపోతున్నారు. అది కూడా ఒక ఎఫెక్ట్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఈ ఉన్న సిచ్యువేషన్ బట్టేసేసి ఇక్కడ భయం అనేది ఒకటి క్రియేట్ అయ్యింది. అదొకటి. ఇంకోటి
మన హైడ్రా ఇంకా కొంత భయాన్ని క్రియేట్ చేసింది. హైడ్రా కాన్సెప్ట్ ఈజ్ గుడ్, బట్ ద వే దే ఇంప్లిమెంటెడ్ ఎర్లియర్ ఇన్ ద హర్రీ వితౌట్ ఎనీ లీగల్ యాంటిటీతో అంటే ఏ పడితే అవి కొన్ని అప్రూవల్ ఉన్న కొన్ని కోల్చడం వల్ల ఏంటంటే చాలా వరకు ఏంటంటే అక్కడ కూడా ఇంపాక్ట్ పడింది. భయం అనేది ఇక్కడ అది చెరువుల పర్ల కట్టారు కాబట్టి అవన్నింటిని కూలగొట్టారు. ఓకే, సో కూలగొట్టినందుకు మళ్ళీ అక్కడ చెరువులు రాబోతున్నాయా? ఎందుకంటే ఇప్పుడు మనం వర్షాకాలం మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఫ్లో ఉంటుందో, సో ఇప్పుడు ఆ ఫ్లో అంతా మళ్ళీ ఆ చెరువులు వస్తే అక్కడికి వెళ్ళిపోతాయి కాబట్టి మరి ఆ చెరువులు మళ్ళీ రాబోతున్నాయి, మళ్ళీ చేస్తారా? యాక్చువల్గా మీకు హైడ్రా యొక్క మీరు చూసుకుంటే ఏంటంటే ఫంక్షన్స్ చాలా అద్భుతమైన ఫంక్షన్స్ అండి, కానీ చాలామందికి తెలియదు యాక్చువల్గా. ఇది ఏంటంటే ఈ చెరువులు ఇప్పుడు వరకు కబ్జా చేసి ఆపటం, ఇప్పుడేంటి కబ్జా అవుతున్న వాటిని ఆపుతున్నారు. కబ్జా అయిన వాటిని ఎక్కడైతే బఫర్ జోన్లో ఉన్న వాటిని ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆ ఏరియాస్ ఉన్న కూల్చేస్తున్నారు. కానీ దానికన్నా ఏంటంటే ఆల్రెడీ అంతకుముందు కబ్జా అయినాయి, ఇప్పుడు మొన్న కొన్ని ఏరియాస్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది చెరువులు మా ఆక్యుపేషన్లో ఉన్నాయి. అయ్యేం డిస్టర్బ్ చేయాలి, ఓన్లీ బఫర్ లెవెల్లో ఉండండి. ఎందుకంటే ఈరోజు మనకి వాటి యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది, కానీ కాన్సెప్ట్ అదే కాదు. ఒకటేంటంటే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్రమించారో దౌర్జన్యంగా కానీ ఏ విధంగా ఆక్రమించారో చెరువుల పక్కన కానీ ఇంకెక్కడైనా కానీ ఇది హైడ్రా యొక్క మెయిన్ ఫంక్షన్. అది పబ్లిక్ పార్క్ కూడా కావచ్చు, ఈవెన్ రోడ్స్ కూడా కావచ్చు. రోడ్స్ పక్కన కబ్జా చేసినా కానీ హైడ్రా ఈజ్ అకౌంటబుల్, ఈజ్ గాట్ ద రైట్. అందుకని చాలా షాప్స్ కూడా మన వైడనింగ్ చేసేటప్పుడు కూడా వీళ్ళ హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది. అదొకటి పార్ట్ అయితే, పబ్లిక్ ప్లేసెస్ని ప్రొటెక్ట్ చేయటం ఒక పార్ట్ అయితే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కబ్జా చేసిన చెరువుల్ని మళ్ళీ రీజనవిగేషన్ చేసేసి మళ్ళీ సక్రంగా ఈ ఫ్యూచర్లో ఫ్లడ్స్ కూడా రాకుండా మళ్ళీ మామూలు స్టేజ్కి తీసుకురావాల్సింది కూడా వీళ్ళ వన్ ఆఫ్ ది ఫంక్షన్. అంటే మళ్ళీ అద్భుతంగా దాన్ని మళ్ళీ ఫెన్సింగ్ వేసేసి ఆ చుట్టుపక్కల పచ్చదనాన్ని తీసుకురావాలి విధంగా మళ్ళీ వాటర్ ఫ్లో కూడా అక్కడ ఫర్దర్గా కూడా ఏంటంటే కబ్జాకు గురి అవ్వకుండా ఉండాలి చూసిన బాధ్యత ఉంది. అంటే ఒక ఫంక్షన్ అవుతుంది అనమాట ఇది. అది ఇదేంటంటే ఈ ఫియర్ ఫ్యాక్టర్. ఇంకోటి ఏంటంటే ఇనిషియల్గా వచ్చినప్పుడు కూడా ఏంటంటే గవర్నమెంట్, నేను ఫియర్ చెప్తున్నాను, వన్ ఆఫ్ ది రీజన్ చెప్తున్నాను. ఇనిషియల్గా వచ్చినప్పుడు గవర్నమెంట్ గబక్కన ఫార్మాసిటీ క్యాన్సిల్ చేస్తామన్నారు. అట్లనే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి మెట్రో క్యాన్సిల్ చేయాలి. ఎంతవరకు కరెక్ట్ అనేది వేరే విషయం. దాని బేసిక్గా కొంతమంది రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టారు కాబట్టి వాళ్ళ సడన్గా ఒక జర్క్ అనేది ఏర్పడింది. అంటే ఇవన్నీ ఒక భయం అనేది ఏర్పడింది ఈ కారణాల వల్ల. అట్లానే ఏంటంటే ఇంకో కారణం జనాలకు కూడా ఏంటంటే చాలా వరకు తెలిసినా కానీ కొంతమంది తెలియదు. ఇంకోటి ఏంటంటే అంతకుముందు మనకి ప్రీవియస్గా ఏమో జరిగేది, ఎక్కువ రియల్ ఎస్టేట్లో క్యాష్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. అప్పుడు ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు రిస్ట్రిక్షన్ వచ్చినాయి, అన్నీ చాలా వరకు ఆన్లైనే చేయాలనుకున్నారు. దానివల్ల కూడా చాలా వరకు ఏంటంటే ఎఫెక్ట్ బ్లాక్ మనీ ఏదైనా కానీ ఏ విధంగా కానీ కొంతవరకు అనేది రియల్ ఎస్టేట్ మీద ప్రభావం అయితే ఉంది. ఓకే, అదొకటి. నేను రీసెంట్గా ఏంటో కూడా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము గవర్నమెంట్ ఏం చేసింది, హెచ్ఎండి లిమిట్స్ పెంచుతూ బియాండ్ అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ వరకు పెంచుతున్నారు. దాన్ని హెచ్ఎండిని మళ్ళీ పేరు మార్చి హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ హెచ్ఎంఆర్ అని పేరు పెడుతున్నారు అన్నమాట. దీనివల్ల ఇట్లా చేయటం వల్ల ఏమైంది సడన్గా ఇప్పుడు ఫ్రెష్ ఆల్రెడీ కొన్ని అప్లై చేశారు. కొంతమంది డిటిసిపి ఉన్న కొంతమంది చాలామంది అప్రూవల్ కోసం అప్లై చేశారు. అవన్నీ డిలే అయిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు డిటిసిపి లేఅవుట్స్ లేవు ఆల్మోస్ట్ రెండో ఫ్యూచర్లో. ఈ ఫర్దర్గా వచ్చింది కానీ హెచ్ఎంఆర్ అప్రూవల్ ఇవ్వాలా అంటే నేనేది ఏంటంటే ఇక్కడ కొన్ని పాలసీస్ ఏంటంటే సడన్గా థింకింగ్ చేసుకొని దిగాల. హెచ్ఎంఆర్ సడన్గా అయితే రిలీజ్ చేశారు. GO 69 ఏంటంటే హెచ్ఎండిని తీసేస్తూ దాని స్థానంలో హెచ్ఎంఆర్ని పెడుతూ వాటి పరిధులను పెంచుతూ ఎప్పుడు 2 కిలోమీటర్స్ బియాండ్ ద రీజనల్ రింగ్ రోడ్డు. ఎందుకంటే అది కూడా కారణం ఉంది. రీజనల్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రైళ్లను రాబోతుంది అనమాట. దానివల్ల కూడా గ్రోత్ కారిడార్స్ కాన్సెప్ట్లో కూడా తీసుకొచ్చారు. దానివల్ల ఇప్పుడు డిటిసిపి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు లేఅవుట్కి పర్మిషన్ అడిగిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే దే ఆర్ నాట్ గివెన్. అట్లని హెచ్ఎండి ఇంకా పూర్తిగా ఫామ్ అవ్వాలి హెచ్ఎంఆర్ది. అంటే ఈ విధంగా కొన్ని పాలసీ డెసిషన్స్లో కొన్ని డిలేస్ ఉండటం వల్ల అది కూడా కొంతమంది భయం ఏర్పడుతుంది అనమాట.
ఈ బిల్డర్స్ కూడా ఏంటంటే పర్చేజింగ్ పవర్ తగ్గిందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి మూడు సిటీస్ సికింద్రాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, సైబరాబాద్ కానీ, సిటీస్లో ఎక్కడైనా కానీ విత్ ఇన్ ఓవరాల్లో బియాండ్ ద అఫోర్డబిలిటీ ఆఫ్ ది మిడిల్ క్లాస్, ఎవరు మిడిల్ క్లాస్ కొనలేము. అటున్నప్పుడు ఏంటంటే అది యాక్చువల్గా అందుకని ఏంటంటే ఈ స్తబ్దతకి రావడానికి మూల కారణం ఏంటి చెప్పంటారా? ఆ 100 crore రూపీస్ నియోపోలిస్లో ఫస్ట్ 1 acre అప్పటి నుంచి స్తబ్దత అనేది. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ 100 crores అనే యాక్షన్లో పోయిందో అది మెటీరియలైజ్ అవ్వలేదన్న తర్వాత అది వేరే విషయము. దాని ఇంపాక్ట్ ఏంటంటే సరౌండింగ్ రేట్స్ అన్ని పెంచేశారు. ఈ సరౌండింగ్ రేట్స్ పెంచేసి బిల్డర్స్ డెవలపర్స్ అదే రేటు పెంచినప్పుడు దాని రేట్స్ కూడా వాళ్ళు డెవలప్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తుంది ఎస్ఎఫ్టీ రేట్స్, కన్స్ట్రక్షన్ చేయబోతే ఓన్లీ లేఅవుట్ అవుతుంది స్క్వేర్ యార్డ్స్ రేట్స్ అనేది డెఫినెట్గా ఇన్ఫ్లేట్ అయినాయి. ఆ ఇన్ఫ్లేట్ స్టేజ్ నుంచి రియల్ స్టేజ్కి రావాలంటే టైం పడుతుంది. అది రావట్లేదు. ఎవరైతే హోల్డింగ్ కెపాసిటీ ఉండవాలో మంచి ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండవాలో వాళ్ళు తగ్గించట్లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది స్మాల్ మిడిల్ లెవెల్లో డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ అంటే కొంచెం కన్సెషన్ అనేది దొరుకుతుంది. రేట్స్ తగ్గించట్లేదు కానీ గుడ్ బార్గెన్ చేస్తే ఇది కరెక్ట్ టైం అట్లా అనుకోవచ్చు. యాక్చువల్గా మనం ఏది ఖచ్చితంగా మనం ఇల్లు కొనాలి అనుకుంటేనే. అట్లనే ఏంటంటే ఇప్పుడు మనకి మార్కెట్లో కూడా ఏంటంటే 40, 50, 80 lakhs అంటే ఎక్కడా లేదు. దే హ్యావ్ టు గో అన్నా కానీ ఓవరాల్ లోన్ పెట్టలేరు, ఓవరాల్ బయట పెట్టాల్సి వస్తుంది. అందుకని ఫ్యూచర్లో కూడా ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్కి, రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ లేకపోతే ఉండటానికి కానీ, ఎందుకంటే కనెక్టివిటీ ఏర్పడుతుంది కానీ అక్కడికి షిఫ్ట్ అవుతుంది. అది హైదరాబాద్ స్తబ్దతని పూర్తిగా మనకు చెప్పలేము కూడా. ఏంటంటే మీకు తెలుసలేదు లాస్ట్ సేల్స్లో కూడా ఏంటంటే అనలైజ్ చేస్తే రియల్ స్టేట్ బిలో 80 lakhs అయితే రియల్ స్టేట్ సేల్స్ తగ్గినాయి, కానీ అబోవ్ 1 crore సేల్స్ పెరిగినాయి. అది ఏంటి లగ్జరీ కాంపోనెంట్ ఆఫీస్ స్పేసుల్లో రేట్లు పెరిగినాయి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.